హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా దోస. ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్‌లోకి దోసపిండి తీసుకోవాలి. ఆ దోసపిండి బాగా పులిసిన తర్వాత పిండికి తగినంత ఉప్పు మరియు దోస వేయడానికి వీలుగా తగినన్ని నీళ్లు కలిపి సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో పొటాటోస్ మునిగేంత వరకు నీళ్లు వేసి మూతపెట్టి ఉడికించాలి. పొటాటో తొక్క తీసేసి వాటిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా మరియు సమానంగా ఉడుకుతాయి. బంగాళదుంపలు వేడిగా ఉన్నప్పుడే పొటాటో స్మాషర్ సహాయంతో గడ్డలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఉప్పు వేయించుట. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కలపాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గాక పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మెత్తగా చేసుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలపాలి. చివరగా కొద్దిగా గరం మసాలా వేసి 2 నిమిషాలు ఉడికించి దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఆలు మసాలా సిద్ధం. స్టవ్‌పై దోస పెనం వేడి చేసి దోస బ్యాటరీని పెనం మధ్యలో పోసి గుండ్రంగా పల్చగా పరుచుకోవాలి. దోస చుట్టూ పైన నూనె వేయాలి. దోస ఎర్రగా కాలిన తర్వాత మధ్యలో 2 స్పూన్ల ఆలు మసాలా ఉంచి దోసను రోల్‌లా మడవాలి. దీనిని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబారుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నేనైతే లాస్ట్‌లో పన్నీర్ తురుము అండ్ ఆనియన్ పీసెస్ వేసుకున్నాను. కావాలంటే మీరు కూడా వేసుకోండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో క్రిస్పీగా హోటల్ స్టైల్‌లో మసాలా దోస రెడీ అవుతుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారాల్లో మసాలా దోస ఒకటి. బియ్యం, మినపప్పు పిండితో తయారు చేసిన ఈ క్రిస్పీ దోస తెలుగు వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం. ఇది క్రిస్పీగా ఉండే దోస మరియు రుచికరమైన ఆలు మసాలా కలయిక. ఇది దక్షిణ భారతదేశంలో నుండి పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శాకాహారం.